మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి 130వ వర్ధంతి ఈరోజు ఘనంగా చేసుకున్నాం. మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు కోరుకున్నారో ఆయన జీవితాంతం మరి సావిత్రి పులే గారు కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పులే గారు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు అందరూ విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే గారు. మరి వారి ఆశయాల్ని కొనసాగిస్తున్నారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనే స్ఫూర్తితో ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి తెలుగుదేశం పార్టీ అన్న విషయం మనందరికీ తెలుసు. మరి అదే ఆశయాలను కొనసాగిస్తూ ఒక పక్క ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు కూడా చదువుకోవాలని గొప్ప లక్ష్యంతో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలు కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేస్తున్నాం. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు కూడా పెను మార్పులు తీసుకురావడం, విద్యలో నాణ్యత పెంచడం మరి ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి నాణ్యతమైన విద్య అందజేయాలన్నదే మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి సంకల్పం. అదే విధంగా మరి మహాత్మా జ్యోతిరావు పులే గారి పేరు మీదట మరి బీసీ స్టడీ సర్కిల్ కూడా ఓపెన్ చేసాం. బీసీ లాస్ట్ ఇయర్ కూడా మరి మనం సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మరి మెగా డిఎస్సి కోచింగ్ కూడా అందజేసాం. మరియు కూడా ఈ రోజు నుంచి మరి మళ్ళీ అప్లికేషన్స్ కూడా తీసుకుని 100 మంది బిడ్డలకు 100 మంది విద్యార్థులు 100 మెంబర్స్కు విద్యార్థులకు సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ కూటమి ప్రభుత్వం జ్యోతిరావు పులే గారి ఆశయాల్ని కొనసాగించే ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.